ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన మీకు వందనాలు ప్రభా. విశేష కనికరము కృప అయినా మా మీద చూపిస్తూ ఎంతోనైనా పరలోక సంబంధమైన నీ సన్నిధి ప్రభా అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మాకు ఇస్తున్నందుకై వందనాలు ప్రభా. అయినా ఈ వారమంతా అయినా కాపాడుతూ మరో యొక్క పునరుద్ధరణ దినాన్ని ఈ సన్నిధిలో గడపడానికి ప్రభా నాకు ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. గొప్ప దేవుణ్ణి ప్రభా స్మరించుకుంటూ నా తండ్రి ఈ సన్నిధిని తలపోయడానికి ప్రభా చేరి ఉన్నాం దేవా. ఈ సహాయాన్ని కోరుతున్నాం దేవా, నడిపింపును కోరుతున్నాం దేవా. పాటల్లోనూ నేను జీవం కలిగిన నీ వాక్య తలంపుల్లోనూ ప్రభా, అదేవిధంగా నా ప్రభా నేను వర్తమానంలో కూడా మాకు సహాయపడండి ప్రభా. సమయం అంతా దీవెనకరంగా చేయండి. నేను శత్రువు ఆటంకాలు సాతాను శోధనలు ప్రభా, చీకటి అంధకార శక్తులను ప్రభా బంధించండి. నేను అమ్మనికి మహిమకరంగా దేవా, మాకు దీవెనకరంగా ప్రభా ఈ సన్నిధిని మేము సమృద్ధిగా ప్రభా అనుభవించడానికి సహాయం చేయమని మా అమ్మలను మా శరీరాలను ఆత్మలను ప్రభా నీకు ఇష్టమైన రీతిలో ప్రభా మేము అర్పించే విధంగా మా స్తుతి ఆరాధన ఉంటున్నట్లు మీరే చేయమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. అంతరిక్షమును అధిగమించేను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి నిబంధనను స్థిరముగా చేసి నిరతమునలరారెడు మా ప్రభువా. నిబంధనను స్థిరముగా చేసి నిరతమునల నారెడు మా ప్రభువా. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. వీతరముల వరకు సరిగా వెలసిల్లేటి వెలలేని మా వీతరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా వింతల కృప బుదియగు దేవా. ఎంతయో నిన్ను స్తుతియంతుము కోరి వింతల కృప బుదియగు దేవా. ఎంతయో నిన్ను స్తుతియంతుము కోరి ఎంతయో నిన్ను స్తుతియంతుము కోరి. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమును
అధిగమించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. నీ సత్యాసందత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు. నీ సత్యాసందత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు. మెరసెను నా మదిలోన దేవా మరువగలేని మధుర ప్రేమ. మెరసెను నా మదిలోన దేవా మరువగలేని మధుర ప్రేమ. మెరసెను నా మదిలోన దేవా మరువగలేని మధుర ప్రేమ. మరువగలేని మధుర ప్రేమ. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. అంతరిక్షమును అధిగమించేను. ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత. ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత. వాత్సల్యత వెలసెను మాపై కొత్తగా ప్రతిదినము యేసు ప్రభు. వాత్సల్యత వెలసెను మాపై కొత్తగా ప్రతిదినము యేసు ప్రభు. కొత్తగా ప్రతిదినము యేసు ప్రభు. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. అంతరిక్షమును అధిగమించేను. మనాత్మజీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు. మనాత్మను జీవము దేహము మన ప్రభు యేసు రాకడ వరకు. నొనరుగా కాపాడును పదిలముగా దినదినమును నిందా రహితముగా. నొనరుగా కాపాడును పదిలముగా దినదినమును నిందా రహితముగా. దినదినము నిందా రహితముగా. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. అంతరిక్షమును అధిగమించేను.
తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత. తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత. పరిపూర్ణముగా ప్రబలును పరిపరి విధముల ప్రభు సంగములో. పరిపూర్ణముగా ప్రబలును పరిపరి విధముల ప్రభు సంగములో. పరిపరి విధముల ప్రభు సంగములో. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. అంతరిక్షమును అధిగమించేను. వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలనేని మా. వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలనేని మా. వింతల కృప హృదయగుదేవా ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి. వింతల కృప హృదయగుదేవా ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి. ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. అంతరిక్షమును అధిగమించేను. ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత. ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాసత. వాత్సల్యత వెలసెను మాపై కొత్తగా ప్రతిదినము యేసు ప్రభు. వాత్సల్యత వెలసెను మాపై కొత్తగా ప్రతిదినము యేసు ప్రభు. కొత్తగా ప్రతిదినము యేసు ప్రభు. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. నిన్ను ప్రేమించే నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి. నిన్ను ప్రేమించే నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి. నిబంధనను స్థిరముగా చేసి నిరతమునల రారెడు మా ప్రభువా. నిబంధనను స్థిరముగా చేసి నిరతమునల రారెడు మా ప్రభువా. నిరతమునల నారెడు మా ప్రభువా.
నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రబలునుగాక. పరిపరి విధముల ప్రభు సంగములు పరిపూర్ణముగా ప్రబలునుగాక. పరిపరి విధముల ప్రభు సంగములు పరిపరి విధముల ప్రభు సంగములు. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించేను. అంతరిక్షమును అధిగమించేను. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. నిన్ను నిర్మించే రూపమునిచ్చిన సృష్టికర్తాయనే. నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తాయనే. జీవపు దాతాయనే నీ రక్షణ కర్తాయనే. జీవపు దాతాయనే నీ రక్షణ కర్తాయనే. నీ రక్షణ కర్తాయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమాచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుపు. ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమాచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుపే. దేవుడే నరరూపి ఆయన పేరు యేసు ప్రభు. దేవుడే నరరూపి ఆయన పేరు యేసు ప్రభు. ఆయన పేరు యేసు ప్రభు. ఆయన పేరు యేసు ప్రభు. స్తుతించు స్తుతించు ప్రభు యేసు
నే స్తుతించు. యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడై ఉండును భయపడకు మని పలికే. యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడై ఉండును భయపడకు మని పలికే. పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను నా సొత్తు నీవనెను నా సొత్తు నీవనెను. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తాయనే జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే నీ రక్షణ కర్తాయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. ప్రేమించి నిన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతును తన రూపము నాకు నిచ్చే ఆరాధించి కనపరతున్. ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతును తన రూపము నాకు ఇచ్చే ఆరాధించి కనపరతున్. పరలోక పౌరునిగా చేసిన హృదయార్పణ అర్పింతును పరలోక పౌరునిగా చేసే హృదయార్పణ అర్పింతును హృదయార్పణ అర్పింతును హృదయార్పణ అర్పింతును. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. సహవాసములో నిలచి ప్రత్యక్షత యందుండే ఏమి సంభవించినను ప్రభు పక్షము ఉండవలెన్. సహవాసములో నిలచి ప్రత్యక్షత యందుండే ఏమి సంభవించినను ప్రభు పక్షము ఉండవలెన్. అంతమందు
బహుమానమిత్రున్ అని ప్రభువే చెప్పెనుగా. అంతమందు బహుమానమిత్రున్ అని ప్రభువే చెప్పెనుగా. అని ప్రభువే చెప్పెనుగా. అని ప్రభువే చెప్పెనుగా. స్తుతింతున్ స్తుతింతున్ ప్రభు యేసు నే స్తుతించున్. నిన్ను నిర్మించే రూపమునిచ్చిన సృష్టికర్తాయనే. నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తాయనే. జీవపు దాత ఆయనే, నీ రక్షణకర్తాయనే. జీవపు దాత ఆయనే, నీ రక్షణకర్తాయనే. నీ రక్షణకర్తాయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమాచే ఏర్పరచుకొని నిన్ను భూమి పుట్టకమునుపే. దేవుడే నరరూపి ఆయను, ఆయన పేరు యేసు ప్రభు. దేవుడే నరరూపి ఆయను, ఆయన పేరు యేసు ప్రభు. ఆయన పేరు యేసు ప్రభు. ఆయన పేరు యేసు ప్రభు. నా సొత్తు నీవనెను, నా సొత్తు నీవనెను. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. నిన్ను నిర్మించే రూపమునిచ్చిన సృష్టికర్తాయనే. జీవపు దాత ఆయనే, ఆయన పేరు యేసు ప్రభు. ఆయన పేరు యేసు ప్రభు. ఆయన నిరక్షణకర్తాయనే. నిరక్షణకర్తాయనే. జీవపు దాత ఆయనే, నిరక్షణకర్తాయనే. నిరక్షణకర్తాయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు.
దేవుణ్ణి ఆరాధించడానికి చిన్న వాక్యం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 65వ కీర్తన. మొదటి వచనాన్ని చదువుకుందాం. దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రేమ కలిగిన దేవా, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోండి. ప్రభా, భూమిని, సముద్రాన్ని, ఆకాశ సర్వ సమూహాలను ప్రభా చూస్తూ నిర్వహిస్తూ ప్రభా సమస్త అధికారాన్ని కలిగిన దేవా నీకు వందనాలు. పాపులమైన మా ఎడల నీ విశేష కనికరాన్ని నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా బయలుపరిచి మాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు ప్రభా. నీ దగ్గరికి చేర్చుకున్న ఆ గొప్ప విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. మరోసారి ప్రభా నీ సన్నిధికి వస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో ప్రభా మేము మరింతగా నేను చూడడానికి నీ గుణ లక్షణాలను బట్టి ప్రభా ఆరాధించడానికి మాకు సహాయం చేస్తురండి ప్రభా. ఆ విధంగా మా హృదయాలను, ఆత్మను, శరీరాన్ని ప్రభా నీకు విరిగి నలిగిన హృదయముతో కృతజ్ఞత అర్పించే విధంగా ప్రభా మీరు మలచుమని, ఆ రీతిగా సిద్ధపరచమని కోరుతూ ప్రభా పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని సమృద్ధిగా ఈ సమయంలో మాకు అందించమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ కీర్తన మరి దావీదు గారు రాసినట్టు మనకు పైన చెప్తా ఉన్నాడు. ఈ కీర్తన రాయడంలో ఉన్న ఉద్దేశము దేవుణ్ణి స్తుతించడం. దేవుణ్ణి స్తుతించాలి, స్తుతి దేవునికి తగిలింది అని చెప్తున్నాడు. దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. మౌనంగా సియోనులో ఉండడం కూడా దేవునికి చెల్లించాల్సిన స్తుతి అని చెప్తున్నాడు. నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది, స్తుతి నీకు తగి ఉన్నది అని కింద పుట్నూరులో చెప్తున్నాడు. సియోను అంటే అప్పుడు యెరూషలేము, దేవుని మందిరము, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలోకి వచ్చి జస్ట్ మౌనంగా ఉన్నా సరే అది దేవునికి స్తుతి చెల్లించినట్టు, మొక్కుబడి చెల్లించినట్టు. సియోన్లోకి వచ్చి మౌనంగా ఉండడం అనేది నీకు స్తుతి చెల్లించుటే. దేవుని సన్నిధిలోకి వచ్చి జస్ట్ మౌనంగా ఉన్నా, ఏం మాట్లాడలేకపోయినా, దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల దగ్గర అలా ఉండిపోయినా అది దేవునికి మొక్కుబడి, అది దేవునికి స్తుతి చెల్లించినట్టు ఇక్కడ చెప్తున్నాడు. దేవుణ్ణి స్తుతించడానికి చాలా విషయాలు ఇక్కడ మరి చెప్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడో ఈ భక్తుడికి తెలుసు కాబట్టి అందులో చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. అందుకని మనము దేవుణ్ణి స్తుతించడము, దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా ఉన్న మన హృదయాలను పెట్టుకొని జస్ట్ అలా నిలబడి ఉన్నా, అలా ఆయన సన్నిధిలో ఆయన ధ్యానించుకుంటూ ఉన్నా, అది దేవునికి స్తుతించినట్టే. మనకు కొన్నిసార్లు మాటలు రాకపోవచ్చు, పదాలు రాకపోవచ్చు. దేవుని సన్నిధిలో దేవుని తలంచుకుంటూ దేవుని స్పర్శను, దేవుని యొక్క ఆ ప్రేమను తలపోయచ్చు, దేవుణ్ణి అనుభవించడం కూడా దేవుణ్ణి స్తుతించడం. దేవునికి మనము మన టైమును, మన మొక్కుబడిని అర్పించడం. ఇక్కడ దేవుని గురించి చెప్తున్న మాట, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ఇక్కడ దేవుడు ఆలకించేవాడు అని చెప్తున్నాడు. దేవుడు ఆలకించేవాడు, ఆలకించేవాడు, ప్రార్థన ఆలకించేవాడు, ఆలకించుట.
దేవుడు వినుట, ఆలకించుట. వినడం కంటే డెప్త్ పదం ఇది ఆలకించడం అంటే. అంటే ఆ ప్రార్థనని సీరియస్ గా వినడానికి దేవుడు చెవులు పెట్టుకొని, మరి అది వినడానికి, ఆలకించడానికి అదే పనిగా ఆయన చూస్తున్నట్టుగా ఆ భావాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. ఆలకించడం అని. ప్రార్థన ఆలకించువాడా, దేవుడు ఆలకించేవాడు. దేని గురించి మనం ప్రార్థించినా, దేని గురించి మనం దేవుడికి చెప్తున్నా, దేవుని గురించి ఆయన సన్నిధికి వచ్చిన, అది పాపాన్ని ఒప్పుకోవడానికైనా, లేకపోతే బాధను దించుకోవడానికైనా, సహాయాన్ని వేడుకోవడానికైనా, లేకపోతే ఆలోచనకైనా, లేకపోతే జీవిత నడిపింపు కోసమైనా, దేని గురించి అయినా దేవుడు ఆలకించేవాడు. దేవుడు ఆలకించడానికి టైం తీసుకునేవాడు. ఆలకించడానికి ఆయన కూర్చునేవాడు. ఆలకించడానికి ఆయన వినేవాడు. అందుకే సర్వ శరీరులందరూ వస్తారు నీ దగ్గరికి అంటున్నాడు. ఎందుకంటే అందరికీ ఆయన ఆలకించేవాడు. తన నామాన్ని బట్టి మొరపెట్టే వాళ్ళందరి మొర ఆయన వినేవాడు, ఆలకించేవాడు. మనుషులు కొంతమంది ఆలకించే టైం ఉండదు, వినే టైం ఉండదు. నాకు చెప్పొద్దు, లేకపోతే నేను వినలేను అంటారు. వినరు, అవసరం లేదని వెళ్ళిపోవచ్చు. నిరంతరం ఆలకించే ఒక దేవుడు ఉన్నాడు. ఏ మనిషి అయినా, సర్వ శరీరులు వాళ్ళు ఎక్కడోళ్ళు ఎలా ఉన్నా సరే, అది ప్రార్థన అయినా, సహాయమైనా, కన్నీళ్ళైనా, వేదనైనా, మరి పాపం నుంచి బయటికి రావడమైనా, క్షమాపణ అయినా, దేవుని యొక్క ప్రతి సహాయమైన, మన జీవితం గురించి చెప్పే ప్రతిదీ ఆయన ఆలకించేవాడు. అందుకే సీయోన్లోకి వచ్చి మౌనంగా ఉండడం కూడా ఇక స్తుతి చెల్లించడం అని చెప్తున్నాడు. తర్వాత 3వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నా మీద మోపబడిన దోషాలను భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు. ఇక్కడ ప్రాయశ్చిత్తము లేదా ప్రాయశ్చిత్తము చేయువాడుగా దేవుడు మనకు కనిపిస్తున్నాడు. దేవుడే ప్రాయశ్చిత్తమయ్యాడు. దేవుడే ప్రాయశ్చిత్తము చేశాడు. యేసుక్రీస్తునే దేవుడిగా ప్రాయశ్చిత్తమయ్యాడు. తండ్రి అయిన దేవుడిగా మన కొరకు ప్రాయశ్చిత్తాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే మన మీద మోపబడిన దోషములు భరించజాలని. మనిషి చేసిన పాపాలు భరించలేని, మొయ్యలేని, మన పాపాలన్నీ ఆయన మీద మోపి, మన దోషములన్నీ ఆయన మీద మోపి, మన కోసం ఆయన నలగొట్టి, మన నిమిత్తం ప్రాయశ్చిత్తం తండ్రి చేశాడు. యేసుక్రీస్తు స్వయంగా ప్రాయశ్చిత్తము అయ్యాడు. ఒక జంతువును బలి అర్పించినట్టుగా తన రక్తాన్ని, తన శరీరాన్ని యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తంగా దేవునికి అర్పించాడు. మన కోసం, మన పాపాల కోసం, సర్వలోక పాపాల కోసం గొర్రెపిల్లగా దేవుడు ప్రాయశ్చిత్తాన్ని మన కోసం ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే మన పాపాలు భరించలేనివి, మొయ్యలేనివి, భారమైనవి. అందుకే యేసుప్రభువు నా కాడి ఎత్తుకోండి, సులువుగా ఉంటుంది. ప్రయాసపడి భారం మోసుకునే వాళ్ళు, పాప భారాన్ని అంత, చిక్కులనంత, సమస్యలంత మోసే వాళ్ళకి దేవుడు తేలిక చేశాడు, ప్రాయశ్చిత్తం చేసి. దేవుడు నెమ్మది ఇచ్చాడు, ఫ్రీ చేశాడు, అమ్మయ్య అనుకునేటట్టు చేశాడు, విడుదల చేశాడు, బయటికి వచ్చి చేశాడు. మన మీద బరువుగా మోయలేనంత బండరాయి పెట్టినట్టుగా ఉన్న పాప భారాన్నంతా దేవుడు ప్రాయశ్చిత్తం చేసి ఆయన విడిపించాడు. ఆయన ఆలకించేవాడే కాదు, ప్రాయశ్చిత్తము చేసినవాడు, ఈవెందో ప్రాయశ్చిత్తం అయినవాడు. He made sacrifice and he became sacrifice.
ఆయన ప్రాయశ్చిత్తం అయ్యాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. ఈ లోకంలో దేవుడు మానవాళికి క్షమాపణ ప్రాయశ్చిత్తం దొరకకపోయింది ఈ రోజుకి మనం దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళం కాదు. యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ప్రాయశ్చిత్తంగా రాకపోయింది రోజు దేవుణ్ణి ఆరాధించడానికి మనం దేవుని సంఘంలో చేర్చబడే వాళ్ళం కాదు, సువార్త వచ్చేది కాదు, మనకు రక్షణ వచ్చేది కాదు. మన మీ మీద మోపబడిన దోషాలు భరించజాలనివి, కానీ మా అతిక్రమాల నిమిత్తం నువ్వే ప్రాయశ్చిత్తం చేశావు అని దావీదు దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా ఉంటే దాని గురించి గౌరవిస్తున్నట్టు. అందుకే ఎవరైనా చనిపోతే మనం మౌనం పాటిస్తాం. వి విల్ గివ్ సమ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. వాళ్ళ కోసం మనం కొంత గౌరవాన్ని ఇచ్చినట్టు, కొంత ఘనతని ఇచ్చినట్టు దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా ఆయన కార్యములను, ఆయన గొప్పతనాన్ని మనం తలంచుకోవడం, దేవుని స్తుతించడం అని చెప్తున్నాడు. తర్వాత 4వ వచనంలో చెప్తున్నాడు, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందేదాం. తర్వాత దేవుడు ఎలాంటి వాడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు. దేవుని సన్నిధిలో నివసించడానికి నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. ఆడు నీ మందిర మేలుల చేత తృప్తి పొందుతారు. యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ద్వారా పౌలు గారు చెప్పిన మాట ప్రకారం ఈ సృష్టి పుట్టక ముందే దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళని పిలిచాడు, పిలిచిన వాళ్ళని మహిమపరిచాడు. ఆయన ముందే ఏర్పాటు చేసుకున్నాడు, చేర్చుకున్నాడు, తన సంఘంలోకి చేర్చుకున్నాడు, తన రాజ్యంలోకి చేర్చుకున్నాడు, పరలోకంలో తనతో ఉండడానికి చేర్చుకున్నాడు. ఈరోజు దేవుని సంఘంలో మనము తృప్తి అనుభవిస్తున్నామంటే, దేవుని దగ్గరికి మనం చేర్చబడ్డామంటే, ఒకరోజు పరలోకంలో ఆయన దగ్గరికి ఉండబోతున్నామంటే నిజంగా మనం ధన్యులం. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్నాడు. ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళని పిలిచాడు, పిలిచిన వారిని మహింపరిచాడు, తన కుమారుడితో సమాన వారసులుగా చేశాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకొని చేర్చుకున్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు దావీదు గారు ఎప్పుడో, నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. ఈజ్ ఏ బ్లెస్డ్ మ్యాన్. నిజంగా ఈరోజు ఆ ధన్యత మనకు కలిగింది. ఒకప్పుడు పాపంలో ఉన్న బ్రతుకులో, మనకి దేవుడు అంటే తెలియని బ్రతుకులో, దేవుని సన్నిధి లేని బ్రతుకులో, దేవునితో పరిచయం లేని మనకి, దేవునితో అనుబంధం లేని మనకి దేవుని సన్నిధికి తీసుకొచ్చినాడు. ఆయన సన్నిధిని అనుభవించడానికి ఆయన మందిరంలో చేర్చినాడు. ఒకరోజు పరలోకంలో నిరంతరము ముఖాముఖిగా దేవునితో ఉండడానికి మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు నిజంగా ధన్యులు. ఎందుకంటే ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ఉన్న మేళ్ళ చేత తృప్తిగా వాళ్ళు బ్రతుకుతారు, తృప్తి చెందుతారు. మనిషి జీవితానికి కావాల్సిన తృప్తి అది దేవుడు మనకి ఇచ్చాడు. ఈ లోకంలో ఉండగా ఆయన సన్నిధిని అనుభవించడానికి ఇచ్చాడు, సంఘంలో చేర్చబడ్డానికి ఇచ్చాడు. ఒకరోజు ఆయనతో ఉండబోతున్నప్పుడు ముఖాముఖిగా ఆయనతో పరలోకంలో యుగాలు జీవించడానికి ఇచ్చాడు. అందుకనే దేవుడు మనల్ని ఏర్పరచుకొని చేర్చుకొనినవాడు. ఆ ధన్యునిగా ఈరోజు నిన్ను నన్ను దేవుడు చేశాడు. అందుని బట్టి దేవుని మనం ఆరాధించాలి. తర్వాత 5వ వచనంలో చెప్తా ఉన్నాడు, మా రక్షణకర్తవైన దేవా, బూదిగంతముల నివాసములందరికీ దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీ నీతిని బట్టి భీకర క్రియల చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. మరో విషయం దేవుని గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఆశ్రయము లేదా ఆశ్రయమైన వాడు. భూదిగంతములో ఉన్న వాళ్ళందరికీ, దూర సముద్రంలో ఉన్న వాళ్ళందరికీ
ఆయన ఆశ్రయమైన వాడు. ఆయన దాక్కునే ఆశ్రయం అండ. ఆయన ఎవరెవరికి? బోధిగంతంలో ఉన్న వాళ్ళకి, సముద్రంలో ఉన్న వాళ్ళందరికీ ఆయన చేసే ఆ నీతికి బట్టి చేసే ఆ భీకర క్రియల చేత మనకు ఉత్తరం ఇచ్చేవాడని చెప్తున్నాడు. ఈరోజు ప్రతి విశ్వాసకి, ప్రతి సేవకుడికి, ప్రతి భూమి మీద ఉన్న వ్యక్తికి ఆయన ఆశ్రయమైన వాడు. ఆయన ఆశ్రయం, దేవుడు ఆశ్రయము, దేవుడు ఆశ్రయమైన వాడు. ఆయనే ఆశ్రయము అయిన వాడు. పర్సన్ ఆయనే, థింగ్ ఆయన. ఆశ్రయం అయిన వాడు, ఆశ్రయం. ఈరోజు ఏ బాధతో దేవుని దగ్గరికి వచ్చినా, లేదా ఏ పాపంతో దేవుని దగ్గరికి వచ్చినా, ఏ వేదంతో దేవుని దగ్గరికి వచ్చినా, ఏ విషయంలో మరి సమాధానం లేక దేవుని దగ్గరికి వచ్చినా, ఏ విషయంలో కృంగిపోయి దేవుని దగ్గరికి వచ్చినా, అలజడితో వచ్చిన, ఆవేదంతో వచ్చిన, అర్థం కాని పరిస్థితిలో వచ్చిన, దేవుడు ఆశ్రయం. ఆయన ఆశ్రయమైన వాడు, అందరికీ ఆశ్రయమైన వాడు. అందరికీ బూదిగంతంలో ఉన్న వారికి, సముద్రంలో ఉన్న, దూరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆశ్రయం. ఆయన ఆ భీకరే క్రియలు చేసి వాళ్ళను తన ఆశ్రయంతో వాళ్ళకి కాపాడేవాడు, ఉత్తరం ఇచ్చేవాడు. ఈరోజు మనకు అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఈరోజు మనకు ఆశ్రయమైన దేవుడు, ఆశ్రయమైన వాడు. అందుకే మన ధైర్యం ఇదే. ఏ పరిస్థితిలోనైనా మన ఆశ్రయం, ఏ అర్థం కాని పరిస్థితిలోనైనా, ఏ నిరాశ, జీవితానికి సంబంధించి ఎటు వెళ్తున్నా, రక్షణ ఆత్మీయ జీవితానికి సంబంధించి ఏ మార్గం గుండా వెళ్తున్నా, ఆయన ఆశ్రయం మనం గుర్తుంచుకున్న ఆశ్రయము నా దేవుడు. నన్ను చేర్చుకున్నవాడు, నా కోసం ప్రాయశ్చిత్తమైన వాడు, నా ప్రార్థన ఆలకించేవాడు. అందుకే నీ సన్నిధిలో నేను మౌనంగా ఉండి నేను స్తుతిస్తా, నీకు మొక్కుబళ్ళు చెల్లిస్తానని కొన్ని వందల సంవత్సరాల కిందటే దావీదు గారు చెప్తూ వచ్చినాడు ఈ కీర్తనలో. తర్వాత 6వ వచనంలో చెప్తాడు, 6-7 వచనాలు. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతాలను స్థిరపరచువాడు ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని కూడా చల్లార్చేవాడు. తర్వాత ఆయన బలాన్ని నడికట్టుగా ధరించుకునిన వాడుగా మన పక్షాన లేచే సముద్ర ఘోషలు, తరంగముల ఘోష, జనముల అల్లరిని ఘోషని చల్లార్చేవాడు, అణచేవాడు. ఆయన బలము మనకి, మన ధైర్యమైన బలాన్ని నడికట్టుగా ధరించుకొని తన శక్తి చేత పర్వతాలను స్థిరపరచడమే కాదు, సముద్రములో లేచే తరంగాల్ని, ఘోషల్ని, జనాలు లేపే అల్లరిని అణచేవాడు, చల్లార్చేవాడు. రోజు సముద్రం లాంటి తుఫాన్లు ఎదురైనా, తరంగాలు ఒకదాని మీద ఒకటి కొట్టినా, సముద్రంలో మరి ఘోషించినట్టు హోరెత్తినట్టుగా మన మీదికి హోరెత్తిన, జనముల అల్లరి మన మీదికి రేగిన, తన శక్తి చేత, తన బలము చేత వాటిని అణచేవాడు, చల్లార్చేవాడు. అది ఎంత పెద్ద అల్లరి అయినా, ఎంత పెద్ద ఘోష అయినా, ఎంత పెద్ద తరంగముల ఘోష అయినా, అది ఏ రూపంలో వచ్చినా, అనారోగ్యము రూపంలో వచ్చినా, అప్పుల రూపంలో వచ్చినా, మానసిక వేదన రూపంలో వచ్చినా, మనుషుల నుంచి వచ్చినా, ఏ రూపంలో మన మనసును అల్లముకున్న ఆ ఘోషని, ఆ హోరు గాలిని తన శక్తి చేత, తన బలము చేత నిమ్మలం చేయగలిగిన వాడు, చల్లార్చగలిగిన వాడు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన వాడు. ఈరోజు మనకు అంత ధైర్యం దేవుని దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన బలమునే నడికట్టుగా ధరించుకున్నాడు, తన శక్తి చేత పర్వతాలనే స్థిరపరచగలిగిన వాడు. ఈ భూమి మీద కొండల కంటే ఎత్తైన ఈ పర్వతాలు,
పర్వతాలనే స్థిరపరచగలిగినంత బలము, శక్తి ఆయన. అలాంటి బలము కలిగిన దేవుడు ఈరోజు మన జీవితాల్లో రేగే ఘోషలు, ఆ ఘోషలలో మన మీదకి వస్తున్న ఏ రూపంలో వస్తున్నా అణచేవాడు, చల్లార్చగలిగిన వాడు. అందుకే దేవుని సన్నిధిలో మనం ఆయన తలంచుకొని ఆయన పాదపీఠం దగ్గర మనం దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత 8 నుంచి చివరి వచనాల వరకు దేవుడు చెప్తున్న మాట, నీ సూచక క్రియలను చూచి దావీదు చెప్తున్నాడు, దిగంత నివాసులను భయపడుదురు, ఉదయ సాయంత్రములను ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉంది. నీవు భూమిని అట్లా సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులకు విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదిస్తున్నావు. సంవత్సరం నీ దయా కిరీటం ధరింపజేయుచున్నావు. నీ జాడాలు సారం వెదజల్లుచున్నవి, అడవి వేడులు సారం చిలికరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొనున్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్ని సంతోషధ్వని చేయుచున్నవి, అన్ని గానము చేయుచున్నవి. వీటన్నిటిలో దేవుడు సంతోషపరిచే ఫలితాన్ని ఇచ్చేవాడు అని చెప్పబడుతుంది. దేవుడు భూమి ఉత్పత్తులను సంతోషపరితులుగా చేసేవాడు, ఉదయ సాయంత్రాలను సంతోషపరిస్థితులుగా చేసేవాడు, భూమిని తడిపేవాడు, తడిపిన తర్వాత వర్షాన్ని ఇచ్చేవాడు, దుక్కులను నీళ్లతో తడిపేవాడు, గనిమలను చదును చేసేవాడు, మొలకెత్తేవాడు, జల్లుల్ని ఇచ్చేవాడు, దయా కిరీటం ఇచ్చేవాడు, ధాన్యాన్ని ఇచ్చేవాడు, అడవి బీలులో సారం ఇచ్చేవాడు, కొండలు ఆనందంగా సారాన్ని వెదజల్లుతాయి, పచ్చిక పట్లు మందలన్నీ వస్త్రంలాగా ధరించుకుంటాయి. ఎక్కడ చూసిన సంతోషధ్వని, ఆనందధ్వని, సస్యశ్యాములతో నిండి సంతోష జీవితాన్ని దేవుడు ఇచ్చేవాడు. ఇక్కడ ఈ మాటల్లో సంతోషం ఇచ్చేవాడు, సంతోషం ఇచ్చే ఫలితమైన జీవితాన్ని, సస్యశ్యామలతో కూడిన మరి అభివృద్ధిని ఇచ్చేవాడని చెప్పబడతా ఉంది. అప్పుడు మాకు వ్యవసాయం మాత్రమే కాబట్టి, అప్పుడు ఓన్లీ పశువులు కాబట్టి కీర్తనకాండలో రాశాడు, రోజు చేసే ప్రతి పనిలో, చేసే ప్రతి ఉద్యోగంలో, చేసే ప్రతి దానిలో, సేవలోనైనా దేంట్లోనైనా సంతోషం. వర్షం ఇస్తాడు, తడుపుతాడు, చదును చేస్తాడు, ధాన్యం ఇస్తాడు, ఏ టైంలో ఏది కావాలనో ఇచ్చి సమస్తాన్ని సారవంతంగా, సస్యశ్యామలంగా, సంతోషభరితంగా చేయగలడు. అందుకే చివరి వచనాన్ని అన్ని సంతోషము ధ్వని చేస్తున్నాయి. ఎటు చూసినా సంతోషధ్వని, ఎటు చూసినా గానము, కీర్తన, పాటలే. ఉదయ సాయంత్ర ఉత్పత్తులను సంతోషభరితులుగా చేస్తున్నాడు. రోజు మన జీవితాన్ని ఈ సంతోషం ఇవ్వగలిగిన వాడు, సంతోషమయ్యే విధంగా ప్రతి పనిని చేయగలిగిన వాడు, సంతోషమయ్యే విధంగా ప్రతి దాన్ని ఆశీర్వదించగలిగిన వాడు, సంతోషభరితంగా ఫలితం వచ్చే విధంగా ప్రతి దానిలో ఆయన ఆలోచన, ఆయన కార్యము, ఆయన సహాయము చేయగలిగిన వాడు. భూమికి ఎలా ఇచ్చాడో, మరి ఇక్కడ పశువులకు ఎలా ఇచ్చాడో, అలా ఈరోజు మన జీవితాల్లో దేనికి, ఏ ఆత్మ జీవితానికైనా, శరీరానికైనా, కుటుంబానికైనా, సంఘానికైనా, దేనికి ఏ విధంగా ఇస్తే సారము, అభివృద్ధి, సంతోషం వస్తుందో ఆ సహాయాన్ని పంపించగలడు, ఆ సంతోషాన్ని ఇవ్వగలడు. సంతోషపరిచే ఫలితాన్ని ఇచ్చేవాడు అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. అందుకే సంవత్సరాలు తరబడి ఆయన దయా కిరీటం, సంవత్సరాల తరబడి, రోజుల తరబడి, వారాల తరబడి సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు, దయా కిరీటాన్ని ధరింపచేయగలిగిన వాడు. ఆయన దయ చేతనే, ఆయన సంతోషపరిస్తేనే, ఆయన మనల్ని సంతోషపరచుట చేతనే మనం సంతోషంగా ఉండగలం.
ప్రతి దానిలో సంతోషంగా ఉండాలి. ప్రతి దాంట్లో ఆయన సంతోషం ఇస్తేనే మనం బ్రతకగలం. సంతోషభరితంగా మన జీవితాలను, మన పనులను, ప్రతి దాన్ని ఆయన చేయగలిగాడు, నింపగలిగిన వాడు, తడపగలిగిన వాడు. ఈరోజు మనకు అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. జీవితంలో కావాల్సింది సంతోషం. ప్రతి విషయంలో ఆశీర్వాదం, అభివృద్ధి, సస్యశ్యామలం ఉంటే ప్రతి మనిషికి ఆనందమే వస్తుంది, ప్రతి మనిషికి సంతోషం వస్తుంది. ఈరోజు అలాంటి సంతోషాన్ని ప్రతి విషయంలో ఇచ్చి ఈరోజు మనం సంతోషపరచగలిగిన వాడు, సంతోష ధ్వని, సంతోష గానాలు మన నోట్లో నుంచి, మన హృదయంలో నుంచి వినిపించగలిగిన వాడు. ఏ టైంలో ఏది కావాలి, ఏ టైంకి ఏం చేయాలి, అది చేసి ఆయన సంతోషపరచగలిగిన వాడు. ఇలాంటి గొప్ప దేవుడు. అందుకనే దేవా, సియోన్లో వచ్చి మౌనంగా ఉంటే నీకు స్తుతి చెల్లించడమే, నీకు మొక్కుబడి చెల్లించడమే అని చెప్పి ఆయన ఆలకించేవాడు, ప్రాయశ్చిత్తమైన వాడు, ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు, ఆశ్రయమైన వాడు, బలమైన వాడు, సంతోషమైన ఫలితాన్ని, సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మాటలను బట్టి ఈరోజు ఇలాంటి దేవుడు మనకున్నాడు. ఇలాంటి దేవుడు మనకుండగా, ఇలాంటి దేవుడు మన పక్షాన ఉండగా, ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నామనే ఆ విశ్వాసం మనకుండగా ఆయన సన్నిధిలో మౌనంగా ఉంటే ఆయనే మన బలం. ఆయన సన్నిధిలో మౌనంగా ఉంటే ఆయనే మనకు ఆశ్రయం. ఆయన సన్నిధిలో మౌనంగా ఉంటే ఆలకించేవాడు. ఆయన సన్నిధిలోకి వస్తే ప్రాయశ్చిత్తం చేసేవాడు. ఆయన సన్నిధిలోకి వస్తే సంతోషం ఇవ్వగలిగిన వాడు, తన బలాన్ని చూపగలిగిన వాడు, ఆ మందిరంలోని మేళ్ళ చేత మనం తృప్తిపరచగలిగిన వాడు, దానికోసం మనల్ని ఏర్పరచుకొని, పిలుచుకొని, చేర్చుకునేవాడు. ఈరోజు అంత గొప్ప దేవుడు, అన్ని విధాలుగా సహాయం కలిగిన దేవుడు ఈరోజు మనకున్నాడు. దేవుడు ఆశీర్వదించి సంతోషం కలుగుతుంది. దేవుడు జనముల సముద్రముల ఘోషలను అణచి చల్లార్చేవాడు. ఉదిగంతంలో ఉన్న వాళ్ళందరికీ ఆశ్రయమైన దేవుని మందిరంలో మనం ఉండాలి. దేవునితో మనం జీవించాలి. ఏర్పరచుకొని, పిలుచుకొని, చేర్చుకున్నాడు. సంఘంలో తన రక్తం చేత మనల్ని పిలుచుకొని చేర్చాడు. ఆయన ఆలకించేవాడు. నా మాట ఎవరు ఆలకిస్తున్నారు అనుకుంటామా? ఆయన ఆలకించేవాడు. మన దగ్గర కూర్చునేవాడు, మనం చెప్పేది వినేవాడు. మన దోషాలు మన మీద బరువుగా ఉంది. మన మనస్సును, హృదయాన్ని దోష భారము కలవర పెడుతుంటే, పాప భీతి దోషారోపణ చేస్తుంటే, ఆ భరించలేని ఆ బాధని, ఆ మానసికంగా పడే ఆ ఒత్తిడిని యేసుక్రీస్తు అనే వ్యక్తి ద్వారా ప్రాయశ్చిత్తం చేయడమే కాదు, మనకు పూర్తిగా స్వేచ్ఛను, విడుదలని, తేలికను చేయగలిగిన వాడు ఆయన. భరించలేనంత ఆ నొప్పిని తీయగలిగిన వాడు ఆయన. ఈరోజు మనకు అలాంటి దేవుడు ఉన్నాడు. ఇవన్నీ తలంచుకునే సన్నిధిలో మౌనంగా ఉంటే చాలు. ఆయన సన్నిధికి వచ్చి నిలబడితే చాలు. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన పాదాల దగ్గర ఇవన్నీ తలపోస్తే దేవుని స్తుతి చెల్లించినట్టే. అందుకే దేవా సియోనులో, దేవా మందిరములో మౌనంగా ఉంటే నీకు స్తుతి చెల్లించినట్టే. ప్రేమ కలిగిన నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఎంత గొప్ప దేవుడు ఈరోజు నాకు మాకు దొరికావు ఉన్నావు ప్రభా. ప్రపంచంలో ఏం జరిగినా, భూమి మీద ఏం జరిగినా, మనుషుల జీవితాల్లో ఏం జరిగినా సరే దేవా, ఆలకించే నువ్వు ఎప్పుడూ మాకున్నావు దేవా. ప్రభా, ప్రాయశ్చిత్తం చేసే దేవుడు నాయన, ఏర్పరచుకొని నీ దగ్గరికి చేర్చుకున్న దేవుడు ప్రభా. అంతేకాక నా ప్రభా, నాకు ఆశ్రయమైన వాడు దేవుడు.
అంతేగాక మాకు బలమైన వాడవు, నీ బలము చేత మా దోషులను అల్లర్లను అణిచేవాడు ప్రభువా. మరి ముఖ్యంగా సంతోషకరమైన జీవితాన్ని, ఫలితాన్ని ప్రతి పనిలో ఇచ్చి ప్రభా మా నోట్ల నుంచి సంతోషాన్ని, గానాల్ని ప్రభా రప్పించగలిగిన వాడు, తెప్పించగలిగిన వాడు, శశశ్యామలమైన జీవితాన్ని, పంటని మందల్నిచ్చినట్టుగా ప్రభా ఈరోజు మా ఆత్మీయ శరీర ప్రభా మరి లౌకిక జీవితాల విషయంలో ప్రభా ప్రతిదాన్ని ప్రభా సంతోషభరితంగా చేయగలిగిన దేవుడు అని మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తున్నాను. ఈ లోకంలో నేను కలిగి ఉండట ఎంత ధన్యత ప్రభా. నేను కలిగి ఉండి నేను ఈ లోకంలో ఉన్న సర్వం కోల్పోయినా ప్రభా అది మాకు ధన్యతే ప్రభా. నిన్ను కలిగి ఉండడమే మా ధైర్యము దేవ, నిన్ను కలిగి ఉండడమే మా బలము దేవ. ఎందుకంటే ఆలకించడమే కాదు, చేర్చుకోవడమే కాదు, ప్రాయశ్చిత్తం చేయడమే కాదు, ఆశ్రయంగా ఉండడమే కాదు, మాకు కావలసిన బలం ఇవ్వడమే కాదు, మాకు కావలసిన సంతోషాన్ని ఇచ్చి ప్రభావములో నిరంతరము ఈ సన్నిధిలో ఆనందింప చేయగలిగిన వాడు ప్రభా. ఆనందం నీ దగ్గరే ఉంది, సంతోషం నీ దగ్గరే ఉంది, బలం నీ దగ్గరే ఉంది. నువ్వు లేకపోతే మేము బలహీనమైపోతాం దేవా. నువ్వు సంతోషం ఇవ్వలేకపోతే నువ్వు సంతోషంగా ఉండలేము కనుక నువ్వు చేర్చుకుంటేనే మాకు ధైర్యం ప్రభా. నువ్వు చేయి చాపితే మాకు ఆనందం నా తండ్రి. ఆలకిస్తుంటే ప్రభా మా మనసు తేలికపడింది నాయన. మా కోసం నువ్వు ప్రాయశ్చిత్తం చేసి మా బరువును తేలిక చేసినప్పుడు మాకెంత ప్రశాంతత మీరు ఇచ్చేవాడు దేవ. అలాంటి దేవుడుగా ఈరోజు నాకు మాకు ఉన్నందుకై ఈ సన్నిధిలో మనస్ఫూర్తిగా మా హృదయపూర్వకంగా ఆరాధన ప్రభా సమర్పిస్తున్నాం. ఈ లోకంలో ఉన్న మనుషులు, డబ్బు, పేరు, ప్రఖ్యాతుల కంటే ఈ లోకంలో ఉన్న మా ప్రాణాల కంటే విలువైంది ప్రభా మీరు నాయన. అలాంటి దేవునికి మేము ఏమి ఇవ్వగలం నాయన? ఇలాంటి దేవుణ్ణి మా పక్షాన మేము కలిగి ఉన్నందుకై, ఇలాంటి దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఆ దేవుణ్ణిలో మేము ఉండడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి ఎంతో కృతజ్ఞతలు ప్రభా. ఎంత చెల్లించినా నీ రుణము అట్లా ఉండాల్సిందే నా తండ్రి. అలాంటి దేవుణ్ణి బట్టి మరోసారి సంతోషంతో ప్రభా, ధైర్యంతో, ఆనందంతో, బలంతో మా హృదయపూర్వకంగా మా స్తుతి ఆరాధనలు ప్రభా మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింప శక్యము కానిది, యుగ యుగముల నుండి తరతరముల నుండి మరుగై ఉన్నట్టి మర్మము, దేవుని కృపా మహదైశ్వర్యము పాపక్షమాపణ మనకిచ్చెను. దేవుని కృపా మహదైశ్వర్యము పాపక్షమాపణ మనకిచ్చెను. ఆయన దయా సంకల్పమే మనలను స్వాస్థ్యముగా చేసెను. ఆయన దయా సంకల్పమే మనలను స్వాస్థ్యముగా చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము శోధింప శక్యము కానిది,
ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శాక్యము కానిది తరతరముల నుండి యుగ యుగముల నుండి తరతరముల నుండి యుగ యుగముల నుండి మరుగైనట్టి మర్మము మరుగైనట్టి మర్మము ఐశ్వర్యవంతుడు మన యేసు దరిద్రుడాయను మన కొరకే ఐశ్వర్యవంతుడు మన యేసు దరిద్రుడాయను మన కొరకే రిక్తునిగా తన్ను చేసి కొనను పరమును వేడి నరుడాయను రిక్తునిగా తన్ను చేసి కొనను పరమును వేడి నరుడాయను హల్లెలూయా 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 ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శాక్యము కానిది అల్పులము మనలను ప్రేమించెను సంగములో అంగములుగా చేసెను అల్పులము మనలను ప్రేమించెను సంగములు అంగములుగా చేసెను నీ ప్రేమైశ్వర్య ఎంత గొప్పది వివరింప మాకు బుద్ధి చాలదే నీ ప్రేమైశ్వర్య ఎంత గొప్పది వివరింప మాకు బుద్ధి చాలదే హల్లెలూయా 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 ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శాక్యము కానిది తరతరముల నుండి యుగ యుగముల నుండి తరతరముల నుండి యుగ యుగముల నుండి మరుగై ఉన్నట్టి మర్మము మరుగై ఉన్నట్టి మర్మము ఒక్క ప్రభువే అందరికి ప్రభువై తనను ప్రార్థించు వారందరికీ ఒక్క ప్రభువే అందరికి ప్రభువై తనను ప్రార్థించు వారందరికీ యూదులని గ్రీకులని భేదము లేక ఐశ్వర్యవంతుడు కృప చూపను యూదుడని గ్రీకులని భేదము లేక ఐశ్వర్యవంతుడు కృప చూపను హల్లెలూయా 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 ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శాక్యము కానిది చిక్కులన్నీ తొలగించి
చెల్లించి దారి చేర్చి ఒక్కటిగా సంగముగా సమకూర్చి చిక్కులన్నీ తొలగించి దారి చేర్చి ఒక్కటిగా సంగముగా సమకూర్చి దిక్కుగా నుండి కాపాడుచుంటివే మొక్కుబడి చెల్లించి ఆరాధింతును దిక్కుగా నుండి కాపాడుచుంటివే మొక్కుబడి చెల్లించే ఆరాధింతును హల్లెలూయా 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 ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శక్యము కానిది వచ్చుచున్న మన యేసు శక్తిమంతుడు ఐశ్వర్య జ్ఞాన బలములాయనకే వచ్చుచున్న మన యేసు శక్తిమంతుడు ఐశ్వర్య జ్ఞాన బలములాయనకే మహిమా ఘనత స్తుతి స్తోత్రముల్ యుగ యుగములాయనకే హల్లెలూయా మహిమా ఘనత స్తుతి స్తోత్రముల్ యుగ యుగములాయనకే హల్లెలూయా 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 ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శక్యము కానిది యుగ యుగముల నుండి తరతరముల నుండి మరుగైనట్టి మర్మము మరుగైనట్టి మర్మము దేవుని కృప మహదైశ్వర్యమే పాపక్షమాపణ మనకిచ్చెను ఐశ్వర్యవంతుడు మన యేసు దరిద్రుడాయను మన కోసమే ఆయన దయా సంకల్పమే మనలను స్వాస్థ్యముగా చేసెను రిక్తునిగా తన్ను చేసి కొనను పరమును వీడి నరుడాయను అల్పులము మనలను ప్రేమించెను సంగములో అంగములుగా చేసెను ఒక్క ప్రభువే అందరికి ప్రభువై తనను ప్రార్థించు వారందరికీ యూదులని గ్రీకులని భేదము లేక ఐశ్వర్యవంతుడు కృపచూపును నీ ప్రేమ ఐశ్వర్యమెంత గొప్పది వివరించమాకు బుద్ధి చాలదే దరిద్రులముగా ఎంచబడితిని లోకమునకై ఐశ్వర్యమిచ్చుచుంటిని దరిద్రులముగా ఎంచబడితిని లోకమునకై ఐశ్వర్యమిచ్చుచుంటిని ఏమీయో లేని భారమైనాను సమస్తమును కలిగిన వారము ఏమీ
లేని వారమైనను సమస్తమును కలిగిన వారము దిక్కులన్నీ చిక్కులన్నీ తొలగించి దరి చేర్చి ఒక్కటిగా సంగముగా సమకూర్చి దిక్కుగా నుండి కాపాడుచుంటేవి మొక్కుబడి చెల్లించి ఆరాధింతుము దిక్కుగా నుండి మా దిక్కుగా నుండి కాపాడుచుంటేవి మొక్కుబడి చెల్లించి ఆరాధింతుము హల్లెలూయా 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 వచ్చుచున్న మన యేసు శక్తిమంతుడు ఐశ్వర్య జ్ఞాన బలములాయనవే వచ్చుచున్న మన యేసు శక్తిమంతుడు ఐశ్వర్య జ్ఞాన బలములాయనవే మహిమా ఘనత స్తుతి స్తోత్రములు యుగ యుగములాయనకే హల్లెలూయా మహిమా ఘనత స్తుతి స్తోత్రములు యుగ యుగములాయనకే హల్లెలూయా 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 ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశాక్యము కానిదే యుగ యుగముల నుండి తరతరముల నుండి యుగ యుగముల నుండి తరతరముల నుండి మరుగైనట్టి మర్మము మరుగై ఉన్నట్టి మర్మము ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశాక్యము కానిదే ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశాక్యము కానిదే చిన్న వాక్యాన్ని చదువుకున్నాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం మొదటి వచనం కాంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను యాజకులను లేవీయులను కనానీయులు హిత్తీయులు పెరచ్చీలు యెబూసీయులు అమ్మోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీయులు అను దేశపు జనుల్లో నుండి తమను తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములు తామే చేయొచ్చు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు తమ కుమారులకు తీసుకొనొచ్చు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకునిన వారైరి ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలు అధికారులు నిజంగా ముఖ్యులై ఉండిరని ఎజ్రాతో చెప్పిరి. ఎజ్రా ఈ సంగతి విని నా వస్త్రం పై దుప్పటిని చింపుకొని తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుండి చెరపట్టబడిన వారు అపరాధం చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి.
నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటే. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు సహాయపడుతూ వచ్చినారు. అదేవిధంగా ప్రభా కొన్ని వాక్య తలంపులు ప్రభా జీవితానికి అర్థమైన రీతిలో అవసరమైన విధానంలో ప్రభా నాకు ఇంకెంతమందికి అవసరము వారందరికీ నీ మాటలు అందించి మీ నామనికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటల్లో ఎజ్రా గ్రంథములో చెప్పబడినవి. ఎజ్రా ఎప్పుడు వాడో మనకు తెలియాలి. ఇశ్రాయేలు పాపం చేస్తే 70 ఏళ్ళు చెరకు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు కనికరపడి కోరేషు అనే ఒక వ్యక్తిని ప్రేరేపించి మళ్ళీ మీ దేశానికి వెళ్ళి మందిరాన్ని కట్టుకోమంటే బయలుదేరి వచ్చిన వారిలో ఎజ్రా కూడా ఒకడు. తిరిగి 70 ఏళ్ళ శ్రమ పోయి, బాధ పోయి, ఏడుపులు పోయి తిరిగి వచ్చి ఎట్లాగట్లాగా మందిరాన్ని కడుతూ నిర్మిస్తూ ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళు చేస్తా ఉంటే, అంతకుముందు బయట నుంచి ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాలు కొన్ని మంచివే, ఎందుకంటే అవి కొన్ని దేవుని యొక్క అవకాశాలుగా ఆశీర్వాదాలుగా చేయగలవని అంతకుముందు మనం విన్నాం. సరే, బానే ఉంది. బయట పరిస్థితులన్నీ రాజు మనసుతో మళ్ళీ తిప్పి కొట్టించి అనుకూలపరిచి బయట ఆటంకాలన్నీ పోయిన తర్వాత ఇక్కడ లోపల కొన్ని పరిస్థితులు ఎజ్రాని బాధించినాయి, వేధించినాయి. అందులో ఇశ్రాయేలు, యాజకులు, పెద్దలు, లేవీలు సహితం, అమ్మోనీలు, కనానీలు, పెరజ్జీలు, ఇత్తీలు, మోయాబీలు అనే ఈ దేశపు జనులతో సహవాసం చేసి వాళ్ళ నుంచి ప్రత్యేకపరచుకోకుండా వాళ్ళ పిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళతో మళ్ళీ తిరిగి కలుసుకొని పోయారు అనే ఒక వర్తమానము ఎజ్రా చెవిలో పడింది. ఎజ్రా చెవిలో పడగానే వస్త్రాలు చింపేసుకొని, దుప్పటి చింపేసుకొని, తల వెంట్రుకల గడ్డములు పెరిగేసుకొని విభ్రాంతి పడి కూర్చున్నాడు. సాయంత్రం దాకా వాళ్ళు చేసిన తప్పును బట్టి కూర్చున్నాడు. ఇది మనకి ఇక్కడ చదువుకున్న మాటల్లో కనిపిస్తా ఉంది. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు మనకు పక్క పక్కనే ఉన్న మరి గ్రంథాలు. ఎజ్రా తర్వాత నెహెమ్యా కనిపిస్తుంది, నెహెమ్యా తర్వాత మనకి ఎస్తేరు కనిపిస్తుంది. ఈ యొక్క ముగ్గురిలో ఉన్న ఒక ఈక్వల్ పాయింట్ లేదా న్యాచురల్ గా కనిపించే ఒక పాయింట్ ఏంటంటే, ఎజ్రా ఇశ్రాయేల్ బాధను బట్టి, ఇశ్రాయేల్కి వచ్చే చేసిన తప్పును బట్టి కృంగిపోయాడు, కూర్చున్నాడు. నెహెమ్యా బైబిల్లో మనకు ఎజ్రా తర్వాత ఉన్నా ఇశ్రాయేల్ ప్రాకారాలు కూలిపోయినవి, అరే అవన్నీ తగలబెట్టబడినాయని అంటే ఆయన ఏడ్చాడు, కూర్చున్నాడు, ముఖమంతా మరి చిన్నబుచ్చుకొని ఉన్నాడు. తర్వాత ఎస్తేరు రాబోయే శ్రమ. హామాను అనే ఒక వ్యక్తి ఈదులందరిని చంపడానికి ఒక శాసనం తీసుకొని వస్తే అంత కలవరము, అల్లకోలం, మొర్దకై వీళ్ళందరూ ఏడుస్తుంటే చచ్చిపోయినా చచ్చిపోతానని చెప్పి ఎస్తేరు అన్నం తిండి మానేసి ఆమె పడిన బాధ మన ఈ 3 అధ్యాయాల్లో మనకు కామన్ గా కనిపిస్తుంది. అందుకని ఎజ్రా లాంటి వ్యక్తులు, నెహెమ్యా లాంటి వ్యక్తులు, ఈవెన్ ఎస్తేర్ లాంటి వ్యక్తులు మనకెంతో మాదిరిని, ఎంతో ఆత్మీయ జీవితంలో ఒక ఉత్సాహాన్ని మనకు కలిగించే భక్తులు వాళ్ళు. ఎజ్రానేమో ఆల్రెడీ పోయి బాధపడి తిరిగి వచ్చి మళ్ళీ అదే తప్పు చేస్తే
మళ్ళీ అదే తప్పు చేశారని చెప్పి కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు, బట్టలు చింపేసుకున్నాడు, దుప్పట్లు చింపేసుకున్నాడు. సాయంత్రం దగ్గర వరకు కూడా, సాయంత్రం అర్పణ అర్పించేంత వరకు కూడా కూర్చున్నాడు. నెహెమ్యా కూడా అలాగే రాజు పంపించేంత వరకు ముఖమంతా తన పట్టణం పాడైందని, తన ప్రజలు పడే బాధ వచ్చి చెప్పగానే యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయి, మందిర గుమ్మాలు కాల్చబడ్డాయి, జనులందరూ విడబడిన వారు వేదన బాధపడుతున్నంటే నెహెమ్యా ఏడుస్తాడు. సరే, అన్ని జన రాజ్యంలో ఎస్తేరు వాళ్ళు బతుకుతుంటే వేరే రాజుల కింద ఉన్న యూదులు వాళ్ళందరికీ చంపడానికి వచ్చిన ఆజ్ఞను బట్టి ఎస్తేరు ఆ రోజు ఎంతగా నమ్మనేసి ఏడ్చిందో. ఈ భక్తులు ఎంత విశ్వాస మరి వీరులుగా మనకు కనిపిస్తా ఉంది. తన ప్రజల కోసము, తన పట్టణం కోసము, తన దేశం కోసము, దేవుని నమ్మిన వారి కోసం వీళ్ళు తెగించిన వాళ్ళుగా మనకు కనిపిస్తా ఉంది. కామన్ గా అందుకనే వీళ్ళల్లో కనిపిస్తుంది. ఎజ్రా ఆల్రెడీ కూలిపోయిన దానికి ఏడ్చాడు, ఎస్తేరు రాబోయే శ్రమ గురించి ఏడ్చింది. ఎజ్రా ఆల్రెడీ శ్రమకు పొయ్యొచ్చిన తర్వాత జరిగిన మళ్ళీ అదే తప్పు చేస్తే వాళ్ళ గురించి ఏడుస్తా ఉన్నాడు. ఇక్కడ బాధతో ఎజ్రా కూర్చున్నాడు. దేవుడు గొప్ప శ్రమ నుంచి విడిపించాక మళ్ళీ పాపము చేసిన వాళ్ళ గురించి, మళ్ళీ తప్పు చేసిన వారి విషయంలో ఎజ్రా యొక్క స్పందన మనకి ఇక్కడ కనిపిస్తుంది. తనది గురించి కాదు, ఎజ్రా ఒక మంచి దైవజనుడని చెప్పుకోవడానికి, ఎజ్రా ఒక గొప్ప వీరుడు, దేవుని ప్రజలను నడిపించడం గాని, దేవుని ప్రజలను చూసుకోవడం గాని, ఒక ఆత్మ తీవ్రత కలిగిన సేవకుడు అని చెప్పుకోవడానికి, తన ప్రజలు తిరిగి వచ్చి మళ్ళీ అదే జనాలతో కలుసుకొని మళ్ళీ అదే తప్పులు పాపాలు చేస్తున్నారంటే ఎజ్రా గారు పడిన ఆ వేదన, ఆ స్పందన, వారి విషయంలో ఆయన చేసిన విషయాలు ఈ 9-10 అధ్యాయాల్లో మనకు రాయబడుతూ వచ్చాయి. అందులో ఆయన చేసిన పని, ఆ విషయాలు ఎప్పుడైతే తన చెవిని పడగానే బట్టలు వీకేసుకున్నాడు, చింపుకున్నాడు, గడ్డం తలనెత్తుకలు పెరికేసుకున్నాడు, కూర్చున్నాడు సాయంత్రం దాకా బూడిదలో, బాధతో కూర్చున్నాడు. ఎజ్రా బాధతో కూర్చున్నాడు. తన ప్రజలు మళ్ళీ తప్పు చేశారు అంటే మళ్ళీ బాధతో కూర్చున్నాడు. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రాలు పైదుపడి చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడనే యెహోవా తట్టు చేతులు సాయంత్రము శ్రమ దాటేంత వరకు కూర్చున్నాడు. బాధతో కూర్చున్నాడు, ఏడుపుతో కూర్చున్నాడు, బట్టలు చింపేసుకొని కూర్చున్నాడు, తల గడ్డం పెరికేసుకొని కూర్చున్నాడు. నిజంగా ఎజ్రాకు తన ప్రజలు పడిన బాధ తెలుసు. 70 ఏళ్ళు ఏడ్చిన ఏడుపు తెలుసు. మందిరం పోగొట్టుకొని, దేశం పోగొట్టుకొని, ఇల్లు పోగొట్టుకొని 70 ఏళ్ళు ఒక దేశంలో బతికిన ఆ శ్రమ, నిట్టూర్పు, బానిసత్వపు బతుకు తెలుసు. దేవునికి దూరంగా బతికితే ఎట్లా ఉంటదో, దేవుడు వదిలిపెడితే ఎట్లా ఉంటదో, దేవుడు విడిచిపెడితే ఎంత దుఃఖం, వేదన అనుభవించాలో ఎజ్రాకు తెలుసు. కాబట్టి తన ప్రజలు మళ్ళీ అదే తప్పు చేశారు అనేసరికి ఆ బాధ భరించలేకపోయాడు. దాన్ని వినగానే బట్టలు చింపేసుకున్నాడు. ఒక చచ్చిపోతే ఏడ్చినట్టు ఏడుస్తా కూర్చున్నాడు. ఈరోజు అలాంటి బాధ, అలాంటి వేదన దేవుళ్ళకి వచ్చి మళ్ళీ తప్పిపోయే వాళ్ళ విషయంలో మనం పడాలా, వాళ్ళ గురించి మనం ఆలోచించగలగాలి. అలాంటి లోకంలో బానిస బతుకుతూ ఇంకా పాపంలోనే బ్రతుకుతూ దేవునికి దూరంగా ఉంటే ఎంత శిక్ష వస్తుందో తెలుసుకొని, తెలిసిన వారంగా మనము ఏడవగలగాలి, కూర్చోగలగాలి, ఆ వేదన మనకు అర్థం కాగలగాలి.
తన ప్రజల పాప స్థితికి మళ్ళీ వెళ్ళారనేసరికి ఎజ్రా కూర్చున్నాడు. అదే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈరోజు అలాంటి ఒత్తిడి, అలాంటి బాధ, అలాంటి వేదన ఈరోజు దిగజారిపోతున్న వాళ్ళ కోసం, తప్పిపోతున్న వాళ్ళ కోసం, దేవుళ్ళకి వచ్చి మళ్ళీ విలువలు కోల్పోతున్న వాళ్ళ కోసం, దేవుళ్ళకి వచ్చి ప్రత్యేకతను కోల్పోతున్న వాళ్ళ కోసం, దేవుళ్ళకి వచ్చి ఆత్మీయతను కోల్పోతున్న వాళ్ళ కోసం, ఈవెన్ మన కోసమైనా మనము కూర్చోగలగాలి, ఏడవగలగాలి, దేవుని దగ్గరికి రాగడానికి మనం అంత శ్రద్ధ తీసుకోవాలి. మిగతా వాళ్ళకి బాధ లేదు, ఆ కలిసిపోయిన వాళ్ళకి దిగులు లేదు, ఆ కలిసిపోయిన ఏం లేదు, హ్యాపీగా ఉన్నారు. కలిసిపోని వ్యక్తి ఏడుస్తున్నాడు, కూర్చున్నాడు. కలిసిపోని వ్యక్తి బట్టలు చింపేసుకుంటున్నాడు, గడ్డం బెరిపేసుకుంటున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల గురించి, దేవుని నుంచి దూరమైన, దేవునికి మళ్ళీ విరోధంగా పాపం చేసిన, అది మన గురించి అయినా మన తోటి వారి గురించి అయినా బాధతో కూర్చుండే మనస్సు ఈరోజు మనకు ఉండాలి. దేవుడు విడిపించాక, తన రక్తంతో బయటికి తెచ్చాక, తన సంఘంలో చేర్చాక, తన విశ్వాసులుగా పిలుచుకున్నాక, దేవుని స్వాస్థ్యంగా చేసుకున్నాక తప్పిపోయే వాళ్ళ విషయంలో ఎలా ఏడవగలగాలి, కూర్చోగలగాలి. తర్వాత శ్రమ అయిపోయిన తర్వాత లేచి మోకాళ్ళ మీద పడి దేవుని తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖం వైపు నీ వైపు ఎత్తుకోవడానికి సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తల్లకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధాలు ఆకాశం ఎంత ఎత్తుగా పెరిగి ఉన్నవి. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషాలను బట్టి మేము, మా రాజులు, మా యాజకులు, అన్న రాజుల వశములను ఖడ్గానికి, చెరకు, దోపుడుకు నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గు నొందిన వారమైతే. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రాలకు వెలిగించి మా దాస్యంలో మమ్మల్ని కొంచెము తెప్పరింటున్నట్టుగా చేయనట్టుగా, మాలో ఒక శేషం ఉండనిచ్చినట్టుగా, తన పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరిచినట్లుగా మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. నిజంగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడైన నీవు మా దాస్యంలో నుంచి మమ్మల్ని విడవక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనిపరిచి మేము తెప్పరినట్లుగా మా మందిరాలను నిలిపి దాని పాడైన స్థలాలు తిరిగి బాగు చేయుటకు యూదా దేశమందు, యెరూషలేము మందు, పట్టణం మందు మాకు ఆశ్రయము ఇచ్చుటకు కృప చూపించింది. మా దేవ, ఇంత కృప పొందిన తర్వాత కూడా మేమేమి చెప్పగలము? నిజంగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మేము అనుసరించలేదు కదా. వారు మీరు స్వతంత్రించుకునే పోయే దేశంలో వారి నివాసుల చేత, అపవిత్రత చేత, వారు చేయ అసహ్యమైన వాటి చేత అపవిత్రమైంది. కాబట్టి వాళ్ళు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశం నలుదిక్కుల నిండిందయింది. కాబట్టి మీరు వారి కుమార్తెలను ఇయ్యొద్దు, వారి కుమార్తెలకు మీ కుమారులకు పుచ్చుకోవద్దు, మరియు వారికి క్షేమ భాగ్యం కలగవలనని మీరు ఎన్నటికీ కొనకుండిన ఎడల మీరు బలంగా ఉండి ఆ దేశం యొక్క సుఖాన్ని అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యంగా దాన్ని అప్పగించదరని చెప్పిరి. అయితే మా దుష్క్రియలను బట్టి, మా యొక్క గొప్ప అపరాధాలను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత కూడా కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధంగా విడుదల కలగజేయగా, మేము నీ ఆజ్ఞలు మీరి ఈ అసహ్య కార్యములన్నీ జరిగించిన ఈ జనులతో సంబంధాలు చేసుకుని మేము నాశనమగు వరకు శేషమైన లేకున్నట్లు, తప్పించుకుంటకు సాధనమైన లేకున్నట్లు నీవు కోప్పడదు కదా. తర్వాత బాధతో కూర్చుండడమే కాదు, దేవునికి ప్రార్థించు తన స్థితి, తన పాప స్థితి అంతా చెప్తా ఉన్నాడు. దేవా, నీ వైపు ముఖం ఎత్తుకోవడానికి సిగ్గుపడుతున్నా. మా దోషములు ఎంత విస్తారమైనవో, మా రాజులు, యాజకులు అందరూ తప్పు చేస్తే మేము చెరకెళ్ళిన బ్రతుకులు మావి. ఎట్టొకట పారదీసు రాజు దగ్గర దయ కనిపించి కొద్దిగా విడుదల ఇచ్చి కొద్దిగా తెప్పరిల్లేటట్టు చేసి బయటికి తీసుకొస్తే
నువ్వు ముందుగా చెప్పిన నీ మాట వారి కుమార్తెలు పుచ్చుకోవద్దు, చేసుకోవద్దు, అలా చేసుకోకుండా ఉంటే మీరు క్షేమంగా బ్రతుకుతారు అని చెప్పిన నీ మాటలు వినకుండా మళ్ళీ అదే తప్పు మేము చేస్తే ఇంత శిక్ష రావాల్సిన మాకు కొంతే శిక్షేసి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత కూడా మేము అలా చేస్తే ఇంకా తప్పించుకోవడానికి కానీ, ఇంకా బ్రతకడానికి కానీ, ఇంకా నాశనం అవ్వకుండా బయటికి రావడానికి కానీ ఉండనంతగా నువ్వు కోప్పడతావు కదా. ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తూ తన వారి గురించి, తన గురించి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తాం. ఎజ్రాకి తన యొక్క ప్రజలు చేసిన తప్పు తెలుసు. ఎజ్రాకి అక్కడ పడిన 70 ఏళ్ల బాధ తెలుసు. మళ్ళీ ఎట్టొక్కట దేవుడు కనికరపడి తెప్పరిల్లేటట్టు కొద్దిగా శేషాన్ని బ్రతికించి తెస్తే ఆ కృతజ్ఞత తెలుసు, ఆ విలువ తెలుసు. మళ్ళీ తప్పు చేస్తే దేవుడు కోప్పడితే ఇంకా మనం బ్రతకలేమని తెలుసు. అవన్నీ దేవునికి చెప్తా ఉన్నాడు. అవన్నీ దేవునికి చెప్తూ దేవుని దగ్గర కూర్చొని మోకాళ్ళ మీద పడ్డాడంట. ఒక వ్యక్తి ఎంత దుఃఖం ఉంటే, ఎంత వేదన ఉంటే, ఎంత బాధ ఉంటే దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి చేతులెత్తి తలెత్తుకోవడానికి సిగ్గుపడుతున్నాం దేవా, తలెత్తుకోవడానికి సిగ్గుపడుతున్నాం. ఒకసారి మాట వినకపోతే శిక్ష తెచ్చుకున్నాం, మళ్ళీ బ్రతికిచ్చినాం, బయటికి తెచ్చినాం. మళ్ళీ అదే తప్పు చేస్తే ఇంకా మేము ఎట్ట బయటికి వస్తాం? బయటికి రాలేనంత నువ్వు కోపడతావు కదా అని దేవుని దగ్గర ప్రార్థిస్తా ఉన్నాడు. దేవుని దగ్గర చెబుతూ వచ్చాడు. దేవుని దగ్గర స్థితిని తెలియజేస్తూ వచ్చినాడు. ఇక్కడ ఎజ్రా యొక్క వేదన మనకు కనిపిస్తుంది. దేవుడు అంటే ఎంత భయమో కనిపిస్తుంది. దేవుడు అంటే ఎంత భయమో కనిపిస్తుంది. వాక్యం అంటే ఎంత భయమో కనిపిస్తుంది. దేవుని మాట వినకపోతే ఎంత నష్టమో కనిపిస్తుంది. వినకపోతే వచ్చే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో కనిపిస్తుంది. ఎజ్రా ఎంత దేవునికి భయపడేవాడుగా కనిపిస్తున్నాడు. ఎజ్రా దేవుని యొక్క ప్రేమను ఇక్కడ తలంచుకునేవాడుగా కనిపిస్తున్నాడు. దేవుని కృతజ్ఞతని ఎరిగిన వాడుగా కనిపిస్తున్నాడు. దేవునికి ఎంత భయపడేవాడో, తన ముఖాన్ని కూడా నేను ఎత్తుకోలేని దేవా నీ దగ్గరికి వచ్చి మాట్లాడలేను, నీ ఒక్క మైపు చూసి ముఖం చూసి నేను మాట్లాడలేను. ఆల్రెడీ ఒకసారి చేస్తే నువ్వు క్షమించి బయటికి తీస్తే మళ్ళీ చేస్తే ఏం ముఖం ఎత్తుకొని రాగలను? ఏ విధంగా మాట్లాడగలను? వచ్చే శిక్షను ఎట్లా తప్పించుకోగలం మేము నీ కోపాన్ని అని చెప్పి దేవుని మాటలకి, దేవుడి శిక్షకి ఎంత భయపడే వ్యక్తిగా ఎజ్రా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. దేవుడు తన ప్రజలను ఆ గొప్ప శ్రమ నుంచి విడిపించిన తర్వాత వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, తప్పును బట్టి ఎజ్రా దేవునికి భయపడుతున్నాడు. ఎజ్రా దేవునికి భయపడి తలదించుకుంటున్నాడు. ఈరోజు మన పాపాలను బట్టి, లేదా సంఘం చేసే పాపాలను బట్టి, దేశం చేసే పాపాలను బట్టి దేవుడు అంటే గడగడలాడే భయం మనకి ఈరోజు కలిగి ఉండాలి. దేవుడు శిక్షిస్తే ఎట్లుంటుందో, దేవుడు చెరకు తీసుకెళ్తే ఎట్లుంటుందో, నరకం వేస్తే ఎట్లుంటుందో, దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో, ఆయన చేతిలో పడితే తప్పించుకోలేరు. కేకలేసిన అయ్యో 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 అని ఆ రోజు ఏడుపు అరుపులు వినపడే ఆ రోజు తలుపు తీయమని వేదనలు చెంది కొడుతున్న ఆయన తలుపు తీయని కఠినత్వాన్ని తలంచుకుంటే ఈరోజు మన గురించి, సంఘాల గురించి, తప్పిపోయిన వాళ్ళ గురించి ఆ భయముతో మనం ప్రార్థించగలుగుతాం. ఆ భయముతో దేవుణ్ణి అడగగలుగుతాం. అలా అడగగలగా ఎజ్రా దేవునికి ఎంత భయపడేవాడో మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. ఎజ్రా దేవుని అడుగు ఎంత కృతజ్ఞత కలిగిన వాడో కనిపిస్తుంది. ఎంత కృప చూపించావు, తెప్పెరళ్ళు బతికించావు. ఇంత చేశాక తప్పిపోతే ఇంత శిక్షలో కూడా కొద్దిగా శిక్షేశావు అని చెప్పి కృతజ్ఞత కలిగిన వాడుగా కనిపించాడు. మాకు మీదకి రావాల్సిన దోషానికి రావాల్సిన శిక్షలు కొంచెమే మా మీద మోపి
ఈ విధంగా విడుదల చేస్తే, మళ్ళీ తప్పు చేసి మళ్ళీ నీ ఆజ్ఞలు మీరితే నువ్వు పడే కోపాన్ని, నువ్వు పడే శిక్షను మేము భరించలేమని చెప్తూ వచ్చినాడు. ఇశ్రాయేలు దేవా, నువ్వు నీతిమంతుడవై ఉన్నావు, అందువల్లే నేటి దినమునగా ఉన్నట్టు నిలుస్తున్నా. చిత్తగించు, మేము నీ సన్నిధి అపరాధులం కనుక నీ సన్నిధి నిలుచుటకు అర్హులం కామయ్యా. నువ్వు నీతిమంతుడు కాబట్టి మేము బ్రతికాము, మేము పాపలం కాబట్టి ఈ సన్నిధిలో నిలబడే అర్హత కూడా మాకు లేదని చెప్పి ప్రార్థిస్తూ వచ్చినాడు. తర్వాత ఇంకా 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుతాడు. పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేసిన ఇశ్రాయేలు పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని ఎద్ద కూడి వచ్చి బహుగా ఏడవగా. ఎజ్రా ఏడుస్తూ అన్నాడు. ఎజ్రా కూర్చున్నాడు బాధతో. ఎజ్రా దేవునికి ప్రార్థన చేశాడు. తర్వాత ఎజ్రా ఏడుస్తూ అన్నాడు. ఏడుస్తూ సాష్టాంగ పడిపోయాడు. ఈసారి అయితే బోర్ల పడిపోయాడు. తనతో పాటు కొంతమంది స్త్రీలు, పురుషులు వచ్చి వాళ్ళు ఏడుస్తున్నారు. ఈ బాధ ఏంది, మళ్ళీ తప్పు చేయడం ఏంది, మళ్ళీ మనం చెరకపోతే మన పరిస్థితి ఏంది, మన బ్రతికేంది, దేవుడు మళ్ళీ అప్పగిస్తే ఏంది అని చెప్పి తెలిసిన వాళ్ళు ఎజ్రా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ బహుగా ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడు ప్రకారం వాళ్ళ జీవితాలు కాదు, వాళ్ళ కుటుంబాలు కాదు, మళ్ళీ దేవునికి విరోధంగా చేస్తే పాపము, దేవుడు వేసే శిక్ష మనం తట్టుకోగలమా, మన జీవితాలు మళ్ళీ ఏమైతాయి, మన బ్రతుకులు ఏమైతాయి, అంత గొప్ప దేవుడు కనికరపడి తీస్తే కృతజ్ఞత లేకుండా మళ్ళీ తప్పు చేస్తే మన బ్రతుకులేంది అని చెప్పి ఇవన్నీ తలంచుకొని ఏడుస్తున్నారు. వాళ్ళ జీవితాల గురించి కాదు, ఇళ్ళ గురించి కాదు, డబ్బుల గురించి కాదు, ఇంత ప్రేమ చూపించి, ఇంత కనికరపడి, ఇంత బాధలోంచి బయటికి తెచ్చి మందిరాన్ని కట్టుకొని మళ్ళీ మన దేశంలో మన ఇళ్లలో బ్రతికేటట్టు చేస్తే మళ్ళీ ఏంటి తప్పులని చెప్పి ఎజ్రా ఏడుస్తూ సాష్టాంగ పడిపోతున్నాడు. దాంతో పాటు జనాలు, పురుషులు, స్త్రీలు, చిన్నవాళ్ళందరూ బహుగా వచ్చి ఏడుస్తూ ఉన్నారు. ఎజ్రా సాష్టాంగపడి ఏడుస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప భక్తుడో ఎజ్రా మనకు కనిపిస్తుంది. ఎంత గొప్ప వేదన, ఎంత గొప్ప భయము, భక్తి కలిగిన వాడు కనిపిస్తాం. భక్తి కలిగిన వాడు ఎజ్రా. దేవుడు అంటే ఎంత భక్తి. దేవుని ప్రజలు చిన్న తప్పు చేసినా కూడా మళ్ళీ తప్పు చేశారని తెలిస్తే ఎంత ఏడుస్తున్నాడు, ఎంత ఏడుస్తున్నాడు. ఈరోజు మనం దేవునికి ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎన్ని పాపాలు విరోధంగా చేస్తున్నాం, ఎన్నిసార్లు తప్పిపోతున్నాం. ఈరోజు ఎర్రలాగా దేవుని సన్నిధిలో పడి సాష్టాంగపడి ఏడవగలుగుతున్నాం, మన పాపాలు ఒప్పుకోగలుగుతున్నామా, లేదా మన సంఘం, మన దేశం, మన ప్రజలు చేసిన దాని గురించి ఏడవగలుగుతున్నామా? దేవుని కృతజ్ఞత లేని మనుషుల గురించి, దేవుడు చేసిన దాన్ని మర్చిపోయి తప్పిపోయిన మనుషుల గురించి, కొన్నిసార్లు మనమే తప్పిపోయి కృతజ్ఞత లేకుండా ఎన్నిసార్లు విడిపించినా, ఎన్నిసార్లు సహాయం చేసినా మళ్ళీ దేవుని బాధ పెడుతుంటే ఆ భక్తి, ఆ భయము దేవుని దగ్గర కనపరిచే ఒక విశ్వాసంగా ఈరోజు మనం ఉన్నామా ఆలోచించుకోవాలి. ఏడుస్తూ ఎందుకు ఏడుపంటే పాపం చేశాం. ఎజ్రాను అడిగితే ఒకే మాట చెప్తాడు, ఎందుకు ఎజ్రా అంత ఏడుస్తున్నావు, అంత మోకాల మీద పడ్డావు, ఏమొచ్చింది నీకు బాధ, అంత సాష్టంగా పడి ఎందుకు అంత ఏడుస్తున్నావు, ఎవరు చచ్చిపోయాడని ఏడుస్తున్నావు అంటే, ఎవరు చచ్చిపోలే, నా ప్రజలు పాపం చేశారు, నా దేవుడు చూపిన ప్రేమను మర్చిపోయి, నా దేవుడు విడిపించిన ఆ విడుదలను మర్చిపోయి, తెప్పరిలో చేసేటట్టు కొద్దిగా ఫ్రీ చేసి అది మర్చిపోయి మళ్ళీ తప్పు చేశారు. అదే నా బాధ అని ధైర్యంగా చెప్పగలను. ఈరోజు మనము దీనికోసం ఏడుస్తాం, అవసరం కోసం, ఏ అవసరం కోసం కన్నీళ్లతో వేడుకునే వాళ్ళు ఈరోజు కనిపిస్తారు. కానీ పాపం గురించి, అది కూడా మనం చెయ్యని పాపం గురించి ఇంతగా భక్తి దేవుని యొక్క కనపరచగలిగే విశ్వాసులు, దైవజనులు ఉంటే నిజంగా ఎంత ధన్యత. వాళ్ళు నిజమైన భక్తులు. ఎజ్రా నిజమైన భక్తి పరుడు. ఎందుకంటే అవసరాల కోసం ఏడవట్ల, సహాయాల కోసం ఏడవట్ల, పాపం కోసం ఏడుస్తున్నాడు.
తన ప్రజలు చేసిన పాపాన్ని బట్టి ఏడుస్తున్నారు. ఈరోజు ఎజ్రాలాగా మన పాపాలను బట్టి, ఇతరుల పాపాలను బట్టి ఏడవగలే మనస్సు ఈరోజు మనకుంటే మనం కూడా నిజంగా భక్తి పరులమే. తర్వాత వీళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళందరూ వచ్చి, అయా మేము అన్యజనులను పెళ్లి చేసుకున్న మాట నిజమే, దేవుని దృష్టికి పాపం చేశాము, అయితే ఈ విషయంలో మేము సరిదిద్దుకుంటాము అని చెప్పి, ఈ పని ధర్మశాస్త్రంగా జరగడానికి నీ యోచన బట్టి మా భార్యలను, మాకు పుట్టిన వాళ్ళందరినీ మేము వెలిపేస్తాము, మేము నిబంధన చేసుకుంటామని చెప్పి, లెమ్ము ఈ పని నీ ఆధీనంలో ఉంది ఎజ్రా అని చెప్పి ఎజ్రాను లేపి ప్రధాన యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు అందరూ ఆ మాట ప్రకారం చేయనట్టుగా వారి చేత ప్రమాణం చేపించాడు. వాళ్ళందరూ దేవుని మధ్య నుంచి లేచి ఎల్యాషాబు కుమారుడైన యోహానాను గదిలో ప్రవేశించారు. అతడు అచ్చడికి వచ్చి చెరపట్టిన వారి అపరాధాన్ని బట్టి దుఃఖిస్తూ భోజనమైన పానం కూడా చేయలేదు. వాళ్ళు చెప్పినా కూడా, అయ్యా తప్పు జరిగింది, మేము సరిదిద్దుకుంటాం, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ భార్య పిల్లలను వదిలేస్తాం, ఈ విషయంలో మేము సరిదిద్దుకుంటామంటే లేచాడు ఎజ్రా. లేచి గదిలోకి వెళ్ళాడు. అక్కడ కూడా ఏడుస్తా ఉన్నాడు. అన్నం కూడా తినట్ల, నీళ్లు కూడా తాగట్ల. చెర నుండి విడుదల పొందిన వాళ్ళందరూ యెరూషలేముకు రావాలని చెప్పి మొత్తం యూదా దేశం అంతటా, యెరూషలేము అంతటా ప్రకటన మొత్తం వెళ్ళిపోయింది. అందరిదే యెరూషలేముకు కూడా రావాలి వచ్చిన వాళ్ళందరూ. మరి 3 దినముల్లోగా ప్రధానులు, పెద్దలు అందరు చేసిన ఆలోచన బట్టి ఎవడైనా రాకపోతే వాని ఆస్తి దేవునికి ప్రతిష్టమైంది, వాడు విడుదల పొందిన వారి సమాజం నుంచి వెలివేస్తాడని నిర్ణయించుకున్నారు. మొత్తం రావాలి, ఎవడన్నా రాకపోతే మన ఆస్తి పోయింది, వాడు కూడా దేవుని విడిపించిన జనాల లిస్ట్ లో నుంచి వెలివేయబడతాడు. అప్పుడు యూదులు, బెన్యామీన్లు అందరూ 3 దినాల్లోగా యెరూషలేముకు వచ్చేసారు. 9వ నెల 26వ దినం జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాలకు కూడా తడుస్తూ ఆ సంగతిని తలంచుట వలన వణుకుతా ఉన్నారు. వణుకుతూ అప్పుడు ఎజ్రా లేస్తాడు. అన్యజనులను పెళ్లి చేసుకున్నారు, మీ దేవుడు ఎదుట మీ పాపాన్ని ఒప్పుకొని ఆయన చిత్తానుసారం నడవడానికి మీరు ప్రత్యేకపరచుకోమని చెప్తే మేము అట్లనే చేస్తామని చెప్పి, ఇది 1-2 రోజుల్లో చేసే పని కాదయ్యా, ఈ విషయంలో చాలా మంది తప్పు చేశామని చెప్పి 14వ వచనంలో పట్టణ మంది ఎవరెవరు అన్యజనులను పెళ్లి చేసుకున్నారో వాళ్ళందరూ నిర్ణయ కాలానికి రావాలని చెప్పి ప్రతి పట్టణం యొక్క పెద్దలు, న్యాయాధిపతుల సంగతి మా మీదకి వచ్చిన దేవుని కఠినమైన కోపం మా మీదకి రాకుండా తొలగిపోనట్లుగా వారితో కూడా రావాలని చెప్పారు. అప్పుడు వీళ్ళందరూ వచ్చారు. ఎవరెవరు సహాయం చేశారో చెప్తూ వచ్చాడు. 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించడానికి కోడారు. మొదటి నెల మొదటి దినమున అన్యజనమున స్త్రీలను పెళ్లి చేసుకున్న వారందరి సంగతి వారు సమాప్తి చేశారు. వాళ్ళు ఎవరెవరంటే ఈ లిస్ట్ అంతా రాయబడింది. ఇక్కడ ఎజ్రా పరిహారము లేదా పరిష్కారం చేసిన వ్యక్తిలాగా మనకు కనిపిస్తుంది. ఆ రోజు మొత్తం ప్రకటన చేయబడింది. అన్నం తినట్ల, నీళ్లు తాగట్ల, 3 రోజుల మొత్తం దేశంలో వాళ్ళందరూ రావాలి. రాకపోతే మన ఆస్తి పోయింది, వాడు కొట్టేయబడ్డాడు. అందరు వచ్చారు. మీరు పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర పవిత్రపరచుకొని మీరు చేయాల్సింది చేయమన్నప్పుడు ఏ పని 1 రోజు 2 రోజులు అయ్యేది కాదని చెప్పి అందరు ఎక్కడెక్కడ ఉన్నారు ప్రతి పట్టణంలో నియమించి న్యాయాధిపతులను సెట్ చేసి 9వ నెలలో స్టార్ట్ చేస్తే మొదటి దినం వరకు ఉన్న ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళ విషయంలో ఈ సంగతి సమాప్తం చేశారు. ఎజ్రా పరిష్కారం చేసిన వ్యక్తిలా కనిపించాడు. ఎజ్రా పిలిస్తే అందరూ వచ్చారు. వర్షానికి గడగడ వణుకుతూ తడుస్తూ దేవుని మందిరంలో ఇంత హిందీ మీటింగ్ అంటే మనం తప్పు చేశామంట, దేవునికి విరుద్ధంగా పాపం చేశామంట అని ఆ మందిరంలో అందరూ ఆ విషయాలు తలంచుకొని వణుకుతా ఉన్నారు. మళ్ళీ దేవుడు శిక్షేస్తే, దేవుడు మళ్ళీ అప్పగిస్తే మన పరిస్థితి ఏందని భయపడి వణికిపోయారు. ఆ రోజు వర్షాలకు కూడా తడుస్తూ దేవుని మందిరానికి వచ్చారు. ఆ రోజు ఎజ్రా పిలిస్తే ఎంత గొప్ప ఉజ్జీవం రగిలిందో ఆ రోజు యూదా దేశంలో జరిగిన పట్టణంలో
ప్రజల్లో తిరిగి వచ్చిన శేషంలో ఎంత గొప్ప ఉజ్జీవాన్ని, మార్పును తీసుకొచ్చాడు. పరిష్కారం చేశాడు ఎజ్రా, ప్రాయశ్చిత్తం చేశాడు ఎజ్రా, పరిహారం చేసిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఆ సంగతిని పరిష్కరించిన వ్యక్తిలాగా, ఆ సంగతిని తీసేసిన వ్యక్తిలాగా మనకు కనిపిస్తా ఉన్నాడు. గొప్ప ఉజ్జీవకర్త ఎజ్రా, గొప్ప పరిష్కారం చేయగలిగిన వ్యక్తి, ఆ తప్పును సరిదిద్దిన వ్యక్తి, ఒక నాయకుడు, ఒక వండర్ఫుల్ లీడర్. ఆయన మాట విని అందరూ వచ్చారు. ఆయనకు ఎదురు తిరిగిన వారు లేరు. అధికారులు అందరూ సైతం మా భార్యలను మేము వదిలేస్తాం, అపవిత్రత అన్ని జనులు కలిగిన ఆ స్త్రీలను మేము వదిలేస్తామని అన్ని ఎక్కడోళ్ళు అక్కడ మొత్తం ఎజ్రా మాటలను బట్టి చేసుకుంటూ సమాప్తం చేస్తూ వచ్చినారు. ఎజ్రా ఈ 9-10 అధ్యాయాల్లో తన జనులు మళ్ళీ తిరిగి వచ్చి చేసిన తప్పును బట్టి ఎజ్రా యొక్క స్పందన మనం ఆలోచిస్తూ వచ్చినాం. వినగానే కూర్చున్నాడు బాధతో. తర్వాత దేవుని దగ్గర మోకాళ్ళ మీద పడి, తలెత్తుకోలేమయ్యా, నువ్వు చేసిన దానికి, విడిపించిన దానికి మేము మళ్ళీ తప్పు చేస్తే నువ్వు చేసే కోపంకు మేము తట్టుకోగలమా అని ప్రార్థిస్తూ వచ్చిన, ఏడుస్తూ వచ్చిన, అన్నం తినట్లా ఏడుస్తూ వచ్చిన, జనాలందరూ ఏడుస్తూ వచ్చినారు. తర్వాత పరిష్కారం చేస్తూ వచ్చినాడు, పరిష్కారం చేశాడు, సాల్వ్ చేస్తూ వచ్చాడు. ఈరోజు నిజమైన ఉజ్జీవం ప్రజల్లో నుంచి పాపాన్ని తీసివేయడం, సంఘం నుంచి పాపాన్ని తీసివేయడం, దేవునికి దూరం అయ్యే ప్రతి దాన్ని తీసివేయడం. యేసుక్రీస్తు వచ్చి పాపాన్ని తీసివేసి మనుషులను దేవునికి దగ్గరకు చేశాడు. సాతాను వచ్చి పాపాన్ని చేపించి మనుషులను దేవునికి దూరం చేస్తే, యేసుక్రీస్తు వచ్చి పాపాన్ని తీసివేసి మనుషులను దగ్గర చేస్తూ వచ్చాడు. ఎజ్రా కూడా పాపం చేస్తే మళ్ళీ దేవునికి దూరం అవుతారని పాపాలు తీసేసి మళ్ళీ దేవునికి దగ్గర చేస్తూ వచ్చినాడు. ఈరోజు విశ్వాసిగా, సంఘంగా, సేవకుడిగా బాధ్యత ప్రజల పాపాలను, ప్రజల లోపాలను సరిదిద్ది ప్రత్యేకపరిచి వాళ్ళని వారికి తెలియజేసి దేవుని దగ్గరికి తీసుకురాగలగడం, వారిని సరిచేపించడం, వారిని వదిలేటట్టు చేపించడం, అదే నిజమైన ఉజ్జీవం. ఎజ్రా 9-10 చివరి అధ్యాయాలు ఎజ్రా తన వారు చేసిన దాని విషయంలో చేసిన ఆ స్పందన మనకు కనిపిస్తా వచ్చింది. అందుకే వాళ్ళు గొప్ప దైవజనులు, వాళ్ళు దేవుని ఎదుట భయం కలిగిన దైవజనులు, ఎంతో భక్తి కలిగిన దైవజనులు, దేవుడు అంటే వణుకు కలిగిన దైవజనులు, దేవుడు అంటే కృతజ్ఞత కలిగిన దైవజనులు. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తర్ లాంటి వాళ్ళు, రోజు అలాంటి భక్తి పరుల, ఎజ్రా లాంటి ఒక మంచి ఇతరులు పాపం చేస్తేనే సాగిలపడి ఏడ్చి బాధతో కూర్చోండి, దేవుని దగ్గర సిగ్గుపడి తలదించుకొని దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం చేసే వ్యక్తుల్లాగా ఈరోజు మనం ఉండగలగాలి. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన దేవా, ఒకటే అడుగుతున్నాం దేవా, ఎంత గొప్ప వ్యక్తి నాయన ఎజ్రా, ఎంత మంచి మనస్సు దేవా. తన జనులు పాపం చేశారని తెలియగానే దేవా ఎంత కుమిలిపోయాడు, ఎంత ఏడ్చాడు, ఎంత నీ దగ్గరికి వచ్చి తలదించుకున్నాడో ప్రభువా. ఈరోజు నా దేవా అలాంటి మనిషి ఆత్మీయ జీవితాన్ని నాకు దయచేయి ప్రభువా. నా పాపాల కోసమే కాదు దేవా, మొదటగా నా పాపాల కోసం, తర్వాత ఇతరుల కోసం దేవా. ఇలా స్పందించగలిగే హృదయం నాకు దయచేయి దేవా. ఇలా ఏడవగలిగే హృదయం నాకు దయచేయి నా తండ్రి. ఇలా పరిష్కారం చేయగలిగే వ్యక్తి, నువ్వంటే ఎంత భయం కలిగిన వ్యక్తి, నువ్వెంత భక్తి కలిగిన వ్యక్తి, నువ్వంటే ప్రభా ఎంత కృతజ్ఞత కలిగిన వ్యక్తి దేవా. విడిపించిన దాన్ని మర్చిపోలేదు, చేసిన తప్పులు మర్చిపోలేదు, చేయబోయే తప్పులకు ఎంత శిక్ష వస్తుందో భయపడుతున్న వ్యక్తి నా ప్రజలంటే హృదయాన్ని దయచే దేవా. అలాగే ఏడవగలిగే హృదయం దేవా దయచే. అలా పాపాల విషయంలో దేవా నీ దగ్గర నేను కూర్చునే హృదయం దయచే దేవా. నా పాపాలే కాదు, సంఘంలో, దేశంలో జరిగే ప్రతి పాపాన్ని గురించి దేవా నీ భయంకరమైన శిక్ష, ఉగ్రత రాకముందే
ఆ ప్రజల యొక్క మార్పు కోసం, క్షేమం కోసం ఏడవగలిగేంత ఆ మనసును ఇచ్చేయండి ప్రభా. ఆ రీతిగా మీరు కృప చూపించు, రీతిగా సహాయపడమని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను నా తండ్రి. ఇచ్చిన ఈ తలంపుల కోసమే ఉన్నాను. ఆరాధనలు ఇంతవరకు సహాయం చేసి పాటల్లో మీరు ఇచ్చిన తలంపులు, ఆరాధన వర్తమానంలో ఇచ్చిన తలంపులు, వాక్య వేలుగులు ఇచ్చిన తలంపులకై ఉన్నాను. నాకు వచ్చిన వారికి ఎంతో మందికి ప్రభా ఈ మాటలు ఉపయోగకరంగా మీరే చేయమని ఎవరికి అవసరమో వారందరి దగ్గరికి మీరే తీసుకెళ్ళు ప్రభా. పరిచయం దీవించండి. ఏ విధంగా ఏ రీతిగా ప్రభా జరగాలో ఆ రీతిగా మీరు జరిగిస్తున్నామని కోరుతున్నాను ప్రభా. రోజు నా పాపాలను క్షమించు దేవా. ఎన్నిసార్లు మీరు కనికరపడ్డాక మళ్ళీ 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 ప్రభా అదే తప్పులు ప్రభా. నేనే కాదు నాతో పాటు ఉన్నవారు, సంఘము, విశ్వాసులు, దేశం దేవా జరుగుతుందో క్షమించు దేవా. నీ వాత్సల్యం బట్టి కనికరించు, నీ వాత్సల్యం బట్టి చూపించు దేవా. కాబోయే శిక్ష నుంచి తప్పించు దేవా. ఆల్రెడీ అనుభవిస్తున్న శిక్షలో నీ కనికరం చూపించు దేవా. ఎన్నిసార్లు అదే నిర్ణయాలు, ఎన్నిసార్లు అదే మాట, ఎన్నిసార్లు అదే తలంపులు, ఎన్నిసార్లు అదే పనుల చేత నేను బాధ పెడుతూ వచ్చినావా ప్రభా. వాటి విషయంలో మీరు చూపిస్తున్నామని కోరుతున్నాను దేవా. నీ ఎదుట సిగ్గుపడవలసిన వారం, తలదించుకోవాల్సిన వారం, నీ ఎదుట ముఖము ఎత్తలేని వారం ప్రభా. కనికరపడండి దేవ. కృప చూపించమని కోరుతున్నాను దేవ. సహాయాన్ని పంపించమని కోరుతున్నాను దేవ. నాతో పాటు సంఘంలో, దేశంలో జరుగుతున్న ఈ పాపాలను బట్టి ప్రభు మీరు పడుతున్న ఆ దుఃఖానికి నాయన మేము ప్రార్థనని సిగ్గుపడాల్సిన వారు ఒప్పుకుంటున్నాం. ఎన్ని విషయాల్లో మేము తగ్గిపోతున్నాం దేవ. ఆ విషయాల్లో ఒప్పుకొని పవిత్రపరచుకొని దేవ నేను సంతోషపడే జీవితాలు మాకు దయచేయండి దేవ. ఆ విధంగా ఇతరులుగా ఇతరుల కోసం ఉపయోగపడే జీవితాలు దయచేయండి. ఎంతగానో ఈ వారం అంతా సహాయం చేస్తూ వచ్చినావు ప్రభా. ప్రభా రాబోయే వారాన్ని కూడా దీవెనకరంగా చేయించండి. ఆత్మీకంగా కావలసిన ప్రతి ప్రత్యక్షతను సహాయాన్ని దయచేదేవా. శరీరానికి కావలసిన ఆహారం, వస్త్రం, బట్టలు దయచేయండి. నివాసం దయచేదేవా. చేసే పనుల్లో ఆశీర్వాదం నీ కృప ఉంచండి. ఇంకెంతమంది ప్రభా ఇక దూరంగా ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోదేవా. నీ రాకడ మా మరణం దగ్గర పడుతున్న కొలిది ప్రభా నీకు మేము మరింత దగ్గర అవడానికి సహాయం చేయదేవా. ఈ రోజుకి ఎంతో మంది నీకు భయపడట్లేదు, నీ ఎల్ల భక్తి లేదు, ఎంతో మంది నీ దగ్గర వనకట్లేదు ప్రభా. కనికరించి కృప చూపించండి. మా తప్పులను తెలుసుకొని, మా లోపాలను తెలుసుకొని, భయపడి వణికి ఏడ్చి నీ మోకాళ్ళ మీద నీ సన్నిధిలో పడగలిగే, ఇదేంటో సాష్టంగా పడగలిగే హృదయాలు నాకు, మాకు, సంఘాలకి, దేశానికి దయచేయమని కోరుతున్నాను. సర్వ మానవాళికి దయచేయమని కోరుతున్నాను ప్రభా. పరిశుద్ధ దేవా సహాయపడినందుకు వందనాలు. నా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా నా రక్షణకర్త నీకు వందనాలు తండ్రి. మహాప్రేమ చేత, వాత్సల్యం చేతనే ఎంతవరకు సహాయం చేస్తూ వచ్చినారు నాయన. హృదయపూర్వకంగా వందనాలు. ఇంకెంతోమంది ప్రభా ఆరోగ్యాలతో ఉన్నారు, సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, సహాయం చేయండి. కన్నీళ్లతో ఉన్నారు, సహాయం చేయండి. పనులు లేక ఉన్నారు, సహాయం చేయండి. అప్పులతో ఉన్నారు, సహాయం చేయండి. అసమాధానంతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు, సహాయం చేయండి. చదివే బిడ్డలు ఏమనొస్తున్నారు, వివాహాలు, ఉద్యోగాలు, ఇంకా ఏ బాధలతో ప్రభావం ఉన్నారు, సహాయం చేయండి. గొడవలు, కలహాలు ప్రభా, అక్రమ సంబంధాలు, మరణాలు ప్రభా సహాయం చేయండి. మీ కృపను, నీ వాత్సల్యతను, నీ దయను ప్రభా, నేను నీ సన్నిధి ప్రకాశంను ప్రభా భూమి మీద ప్రతి ఒక్కరితో ఉంచమని కోరుతున్నాను. ఈ వారాన్ని మరోసారి మాకు దీవెనకరంగా చేయమని ఎంతవరకు సహాయపడినందుకే హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము, సన్నిధి వాక్య ప్రకారం జీవించడానికి మనకును, సార్వత్రిక సంఘానికి, సార్వత్రిక లోకానికి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి
ప్రభుకు భయపడి జీవించడానికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.